శ్రీరామ్ పటేల్ అనే వ్యక్తి వారానికి 2 సార్లు తన చెప్పులు తెగిపోతే అతని షాప్ ఎదురుగున్న తిరుపతి వద్దకు తన నౌకర్ని పంపి చెప్పులను కుట్టించుకునేవాడు. తిరుపతి ఎప్పుడు ఈసారైనా 2 నెలలు తెగకుండా ఉండాలని ఎంతో శ్రద్ధతో ఆ చెప్పులు కుట్టి ఇచ్చేవాడు. పటేల్ నౌకరు వచ్చి ఏం మాట్లాడకుండా డబ్బులిచ్చి ఆ చెప్పుల్ని తీసుకెళ్లేవాడు. కానీ 2 రోజుల తర్వాత మళ్లీ అదే తెగిన చెప్పులు తీసుకుని ఆ నౌకరు తిరుపతి వద్దకు వెళ్లేవాడు. ఇలా రోజులు గడుస్తుండగా ఒకరోజు పటేల్ చెప్పులు ఎంత తెంపుదామన్నా అవి తెగకపోవడంతో నౌకర్ని పిలిచి ఈ చెప్పులు తెంపమని అడిగాడు. అప్పుడు నౌకరు, అయ్యా, మీ చెప్పులు ఆ తిరుపతి చాలా బాగా కుట్టిస్తున్నారు కదా, మీరు మాత్రం వీటిని ఎందుకని మళ్లీ తెంపి ఆ తిరుపతి వద్దకు వెళ్లమంటున్నారు అని అడిగాడు. దానికి పటేల్ చిరునవ్వుతో, చూడు హరి, తిరుపతి వద్దకు ఎవరైనా కస్టమర్లు రాని రోజు నేను నా చెప్పుల్ని తెంచుతాను. ఎందుకంటే తిరుపతి చాలా పేదవాడు, కానీ అతను చాలా ఆత్మగౌరవంతో ఉంటాడు. నా నాటకం ద్వారా అతని ఆత్మగౌరవం కూడా కాపాడబడుతుంది. నా సహాయం కూడా అతని పరిస్థితిని కొంతైనా మెరుగుపరుస్తుంది. దానిలో ఏం తప్పుందో నువ్వే చెప్పు అని అడిగాడు. సహాయం అంటే ఎవరి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయకుండా మంచి మనసుతో చేయటమే. నిజమే కదా? మీ అభిప్రాయాన్ని లైక్ చేసి తప్పకుండా కామెంట్ చేయండి.